నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. హైదరాబాద్ అంబర్పేట నియోజకవర్గం శివం రోడ్డులో దాదాపు 30 ఏళ్ల నుండి ఫుట్పాత్లపై సీసా కమ్మరులు జీవనోపాధి కొనసాగిస్తున్నారు. వారి కుటుంబాలపై వైన్ షాప్ యజమానులు జీహెచ్ఎంసీ అధికారులు కలిసి రోడ్డున పడేశారని సిపిఎం నగర కార్యవర్గ సభ్యులు మహేందర్ ఆరోపించారు. నగరంలో ఫుట్పాత్లపై జీవనం కొనసాగిస్తున్న వారిపై ప్రభుత్వం ఆటంకం కలిగించకూడదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని గుర్తు చేశారు. 30 ఏళ్లుగా జీవనం కొనసాగిస్తున్న సీసా కమ్మరులను హఠాత్తుగా తొలగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కొందరి రాజకీయ నాయకుల ప్రమేయం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఫుట్పాత్లపై జీవనం కొనసాగిస్తున్న సీసా కమ్మరులను ఆదుకోవాలని కోరారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. 3 రోజులుగా అంబర్పేట ప్రాంతంలో బతుకమ్మ కుంట ఈ ఏదైతే ప్రాంతం ఉందో శివం రోడ్లో గత 30 సంవత్సరాలుగా బీటి కొమరలో ఇనుప సామాన్లు సుత్తి కొడవలి అట్లాంటివి పాత ఇనుప సామాన్లను కత్తులు చాకులు ఇట్లాంటివి వ్యాపారాలు చేసుకుంటూ వాళ్ళను ఉపాధి చేసుకుంటున్న వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం ఇవన్నీ కూడా రోడ్ పాలు చేసింది. వాళ్ళు అనేక సంవత్సరాలుగా ఉపాధి దీని మీద జీవనాధారంగా ఉన్న ఉపాధి మొత్తం కూడా రోడ్డు పాలు చేస్తూ వాళ్ళందరూ కూడా ఇక్కడ నెట్టేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ఏదైతే ఫుట్పాత్ ఆక్రమణ అంటున్నారో ఫుట్పాత్ ఆక్రమణ జరిగిందన్నట్టు వాస్తవం. కానీ ఉపాధి దాన్ని ఒక పేద ప్రజలు అనేక సంవత్సరాలుగా ఫుట్పాత్ పైన ఉపాధి చూసుకుంటున్నారు. ఈ అంబర్పేట ఈ ప్రాంతంలోనైనా ఉపాధి చూసుకుంటుంది. హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో ఉన్నారు, అనేక జగల ఆక్రమణలు జరిగినాయి. వీటి మీద కాకుండా జీవనోపాధి చేసుకుంటున్న పేదవాళ్ళు గుడిసెల్లో నివాసం ఉంటున్న వాళ్ళను వాళ్ళ ఉపాధి తీసే విధంగా ఈ ఓటలు ఈ ధృవ ఓట్లు వ్యక్తి జిహెచ్ఎంసీ వాళ్ళు ట్రాఫిక్ వాళ్ళు వచ్చి వీకేశారు. కానీ ఫెన్సింగ్ వేయాల్సిన అవసరం ఉంది. ఫుట్పాత్ పైన ఉన్నప్పుడు ఫుట్పాతే పెట్టాలి, ఎందుకంటే ప్రజలు రాకపోకల కోసం పెట్టుకోవాలి. ఈ ధృవ ఓటలు అట్లాగే వైన్స్ వాళ్ళు ఇద్దరు కలిసి ఇది ఫెన్సింగ్ చేపిస్తూ ఉన్నారు. ఇది డబ్బుతో కూడుకున్నది, అవినీతితో కూడుకున్న పేద ప్రజల మీద ఉన్నత వర్గాలే ఈ దేశంలో బతకాలనే పద్ధతిలో జిహెచ్ఎంసీ పోలీసులు వ్యవహరిస్తున్నట్టుగా కనబడుతూ ఉంది. ఇది జిహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోవాలి. ఎందుకంటే అనేక సంవత్సరాలుగా వాళ్ళ ఉపాధి కోసం దీని మీద జీవిస్తూ ఉన్నారు, ఈ ప్రాంతంలోనే జీవిస్తూ ఉన్నారు. వాళ్ళ ఉపాధి కొట్టొద్దు, ఒకరు పెట్టుబడిదారుల కోసం పనిచేయొద్దు, అభివృద్ధి జరగాలి, అభివృద్ధితో పాటు పేదరికం కూడా బతకాలి. కాబట్టి ధృవ ఓటల వాళ్ళపైన ధృవ ఓటల కోసం మిగతా వాళ్ళందరూ ప్రజలు మొత్తం కూడా తీసేయడం అనేది ఇంతకంటే దారుణం ఇంకోటి కాదని చెప్పేసి మేము తెలుసుకుంటున్నాం. అట్లాగే వైన్స్ వాళ్ళకు కూడా దీంట్లో సపోర్టుగా ఉన్నట్టుగా మాకు తెలుస్తూ ఉంది. కాబట్టి ఈ ఇద్దరు కలిసి ఈ ఫెన్సింగ్ చేపిస్తూ ఉన్నారు. జిహెచ్ఎంసీ అధికారులకు డబ్బు ప్రైవేట్ వాళ్ళు కంపేర్ చేస్తే కట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రకమైన దారుణమైన పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరవాలి, వాళ్ళ ఉపాధి చూపెట్టాలి. ఉపాధి చూపెట్టిన తర్వాతనే ఈ రకంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి మీరు ఫెన్సింగ్ వేయకుండా ఫుట్పాత్ని అట్లాగే పెట్టండి. ఎన్ని రోజులు ఫుట్పాత్ మీద జనాలు పండుకోవడానికైనా ఉపయోగపడుతుంది, లేకపోతే ఇతర పాదయాత్రల కోసం ఉపయోగపడుతుంది. కాబట్టి మిగతా ఏదైతే ఫెన్సింగ్ వేస్తూ ఉన్నారో ఆ ఫెన్సింగ్ వెంటనే ఆపాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ వాళ్ళ ఉపాధి మీద కొట్టొద్దని చెప్పేసి వాళ్ళని కాపాడుకోవాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఉంది, మన అందరి మీద కూడా ఉందని చెప్పేసి. సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ పండుగ జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండలోని క్రైస్తవ అనుచరులకు అత్యంత ముఖ్యమైనదని దశాబ్ది కన్వీనర్ ఫాదర్ అన్నారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున క్రిస్టియన్ సోదరులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1552 సంవత్సరంలో మరణించిన సాధువు శరీరము, అతని అవశేషాలు ఇప్పటికీ చర్చిలో భద్రపరచబడ్డాయని తెలిపారు. సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ పండుగ ఆగమనం సీజన్లో వస్తుందని అన్నారు. అనంతరం క్రిస్మస్ వేడుకల కోసం నిరీక్షణ మరియు సన్నాహకాల సమయం కాబట్టి సెయింట్ల విందులు ఆదివారాలు జరుపుకోరు అని దశాబ్ది కన్వీనర్ ఫాదర్ తెలిపారు. 2012 సంవత్సరంలో సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ యొక్క అవశేషాల ప్రదర్శన చేసేవారని తెలిపారు. బోరబండ ప్రాంతంలో సునీత శౌరి గారి యొక్క పేరు మీదుగా వెలిసినటువంటి దేవాలయ మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి కథోలిక సంఘము తరపున ఈ బోరబండ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి వారికి కూడా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఒకసారి గట్టిగా చప్పలు కొడుతూ అందరికీ దేవుని ఆశీస్సులు మీ అందరికీ కూడా కలగాలని మనం చేస్తూ ఉన్నాం. 1506వ సంవత్సరంలో ఈ మహానుభావుడు స్పెయిన్ దేశంలో జన్మించి ఉన్నాడు.
దేశముగా అనేటువంటి దేశం, భాషగా అనేటువంటి భాష తెలియనటువంటి ప్రాంతమైనటువంటి భారతదేశానికి వచ్చి అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు పునీత శౌరి గారు చేసి ఉన్నారు. బహుశా ఆయన చేసినటువంటి పుణ్య కార్యాలు, మంచి కార్యములను బట్టేమో భగవంతుడు ఇప్పటికీ కూడా ఆయన మరణించి 300 సంవత్సరాలు అయింది, ఇంకా కూడా ఆ శరీరం కుళ్ళిపోలేదు. ఆ శరీరం ఇంకా కూడా గోవా ప్రాంతంలో కుళ్ళిపోకుండా ఇప్పటి వరకు కూడా ఆ ప్రాంతంలో నిల్వ చేసి ఉన్నది. ఈ యొక్క గొప్ప సంఘటన చూడటానికి దాదాపుగా ఎంతో మంది ప్రజలు తండోపతండాలుగా గోవా ప్రాంతానికి వెళ్ళి ఆ యొక్క మహత్తరమైనటువంటి సంఘటన చూస్తూ ఉన్నారు. అయితే ఈ యొక్క బోరబండ ప్రాంతంలో ఆయన పేరు మీదుగా వెలిసినటువంటి దేవాలయము పునీత శౌరి గారి యొక్క దేవాలయము. ఫ్రాన్సిస్ జేవియర్ బోరబండ అనేటువంటి విచారణ పేరు మీదుగా ఈ రోజున అక్కడ ఉన్నటువంటి కథోలిక సంఘము కలిసి సమిష్టిగా ఆ యొక్క పండుగను కొనియాడుతూ ఉన్నాం. ఈరోజు ఆయన యొక్క స్వరూపమును మనం బోరబండ ప్రాంత పురవీధులలో ఊరేగింపు ద్వారా, ప్రదక్షిణ ద్వారా జరుగుతూ ఉండగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి వారిని దేవుడు దీవించాలని మనసారా కోరుకుంటూ ఉన్నాం. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 125 గాజుల రామారం డివిజన్ వెంకటాద్రి హిల్స్ నల్లగుంటలో స్వయంగా వెలసిన సత్యనారాయణ స్వామి వైష్ణవిదేవి ఆలయాలు గాజుల రామారంలోని పటేల్ పట్వారీలు శాశ్వత సభ్యులుగా కొనసాగుతూ ఠాగూర్ జ్యోతి బోనియా నవీన్ బోనియా గత 35 సంవత్సరాలుగా ట్రస్టు ఏర్పడినప్పటి నుంచి కాపాడుతూ ప్రతి సంవత్సరము వార్షికోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. హైదరాబాద్ నుండి కాకుండా చుట్టుపక్కల జిల్లాల ప్రజలు సత్యనారాయణ స్వామి వైష్ణవి దేవాలయాలలో మొక్కులు తీర్చుకుంటే తమకు అనుకున్నది జరుగుతుందని భక్తుల నమ్మకమని వారు తెలిపారు. రాజీవ్ గృహకల్ప వారు ఆలయానికి కేటాయించిన స్థలాన్ని హైకోర్టులో ఉండగా స్థానిక నాయకులతో కలిసి కబ్జా చేయాలని చూస్తూ తమను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. విగ్రహాలను ధ్వంసం చేయాలని ప్రయత్నిస్తున్నారని అధికారులు స్పందించి దేవాలయాల భూములను కాపాడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. దేవాలయం గురించి చెప్పాము. దీని గురించి నానా రకాల కష్టాలు పడుకుంటూ పరమేశ్వర్ సింగ్ గారు, ఇప్పుడు స్వర్గీయ పరమేశ్వర్ సింగ్ గారు మహానుభావులు. ఆయన జీవితంలో ఎంతో సంపాదించారు. ఇక్కడ పూర్వము ఉన్న వాళ్ళకి, పాత స్థానికులందరికీ తెలిసిన విషయము. కొత్తగా వచ్చిన వాళ్ళకి ఈ స్థానం గురించి తెలీదు. ప్లస్ కొన్ని విన్న మాటలు వినేసి వాళ్ళు వాగే మాటలు వాగుతున్నారు. అంతేగాని వాళ్ళకి సత్యం తెలుసుకోవడానికి సత్యనారాయణ స్వామి దగ్గర రావాలని నేను చేతులు జోడించి మరి విజ్ఞప్తి చేస్తాను ప్రతి అందరికీ. ఇంకా పరమేశ్వర్ సింగ్ గారు నానా తిప్పలు పడి ఈ స్థానాన్ని కాపాడుకుంటూ ఆయన జీవితంలో 35 సంవత్సరాలు గడిపారు. ఈ కొండ మీదకి పైకి ఎక్కడానికి కూడా దారి లేకుండా ఉన్న స్థానము మట్టి కొట్టుకొని భక్తుల గురించి పైకి ఎక్కడానికి ఇబ్బందులు పడుతుంటే మట్టి కొట్టుకుంటూ పోతుంది వర్షాలు పడి అనేసి ఆయన సంపాదించుకున్న 5 ఎకరాల స్థానము కూడా అమ్మేసి ఈ రోడ్డు వేయించారు. అప్పట్లో సబ్సిడీ కట్టి మరి దేవాలయాలకి గవర్నమెంట్ నుండి రోడ్లు లేవని చెప్పారు ఆ టైంలో. అప్పటికి సీసీ రోడ్లు మొదలు కాలేదు. ఫస్ట్ సీసీ రోడ్ కుత్బుల్లాపూర్లో పడిందని అంటే సత్యనారాయణ స్వామి గుడి దగ్గరే. అది 3.5 లక్షలు ఆ సమయంలో 98 సమయంలో కడితే ఈ రోడ్డు వేశారు. అలా భక్తుల గురించి దినదినము ఆయన కష్టపడుతూ సదుపాయాలు, వాళ్ళకి సౌకర్యాలు ఆయన చేస్తూ గుళ్ళనన్నీ కాపాడుకుంటూ ఈ 10 ఎకరాల ల్యాండ్ మనకి గవర్నమెంట్ నుండి ఆ సమయంలో అలాట్మెంట్ అయింది. 1997లో అలాట్మెంట్ అయ్యింది. అలాట్మెంట్ అయ్యాక ఆయన ఏం ప్రయత్నం చేశారంటే ఈ 1 ఎకరం అయితే దేవాలయానికి ఉంది, మిగతా ఎకరం వస్తే దేవేందర్ గౌడ్ అప్పుడు మన మినిస్టర్ ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ పెట్టుకున్నారు. మాకు చిన్నగా ఒక చిన్న మన అన్నవరం లాగా క్షేత్రం చేయాలని ఉంది, మీకు ఎంత తోచితే అంత ల్యాండ్ మీరు దేవాలయానికి ఇవ్వండి అంటే ఆయన ఫోన్ చేసి చెప్పడం ప్లస్ పేపర్ రాసి ఇవ్వడం జరిగింది 10 ఎకరాల భూమి. అప్పుడు నాన్నగారు పరమేశ్వర్ సింగ్ గారు వెళ్ళి రెవెన్యూ డిపార్ట్మెంట్లో వెళ్ళి అది అర్జీ చేశారు. తర్వాత తిరుగుతూ ఉన్నారు రెవెన్యూ డిపార్ట్మెంట్, కలెక్టర్ దగ్గరికి, ఎంఆర్ఓ గారి దగ్గరికి రిక్వెస్ట్ పెట్టుకుంటే మీకు 10 ఎకరాలు మేము ఇస్తాము, దీనికి 10 ఎకరాలు, నరసింహ స్వామి దేవాలయానికి కూడా 10 ఎకరాలు. ఇవన్నీ బ్రీఫ్ యాక్ట్స్ ఉన్నాయి, కోర్టులో పేపర్స్ అన్నిట్లలో ఉన్నాయి. ఇవన్నీ ఒక గత 1998 నుండి
మన దగ్గర మొత్తం చరిత్ర హైకోర్టులో ఉంది. హైకోర్టులో ఈ చరిత్ర ఉన్నాక మాకు 2006లో చాలా వేల మంది చుట్టుపక్కల కొత్బులాపూర్ మండల్ అంతా ఈ దేవస్థానంలో వ్రతాలు. కాంగ్రెస్ పార్టీ సంవత్సర పరిపాలనలో 45 మంది విద్యార్థుల ప్రాణాలను పొట్టన పెట్టుకుందని బీఆర్ఎస్ నాయకులు అశ్వంత్ కుమార్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలతో గెల్లు శ్రీనివాస్ పిలుపు మేరకు బీఆర్ఎస్ గురుకుల బాట కార్యక్రమంలో మేడ్చల్ జిల్లాలోని గురుకుల పాఠశాలను నాయకులు సందర్శించారు. గత 10 ఏళ్ల కాలంలో ఎలాంటి సంఘటనలు జరగలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 1 సంవత్సరంలోనే 45 మంది విద్యార్థులు చనిపోయారని బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాశాఖ మంత్రిని కేటాయించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఈ కార్యక్రమంలో దండుగుల అఖిల్, క్యూపీ ప్రెసిడెంట్, జిల్లా స్టేట్ నాయకులు వరికుప్పల వాసు, ముద్దంగుల ఎల్లేష్, మేడ్చల్ మల్కాజ్గిరి సీనియర్ నాయకులు పాల్గొన్నారు. గత 7 రోజులు డిసెంబర్ 1వ తారీఖు మాకు ఈ ప్రోగ్రాం చేయమని పిలుపునిచ్చారు. 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు వరుసగా కొన్ని కాలేజీలు సందర్శించడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకుల హాస్టల్స్ని, స్కూల్స్ని సందర్శించడం జరిగింది. అక్కడ స్కూల్స్లో ఉన్న పరిస్థితులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసలు జీరో ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఏ కాలేజీ, ఏ స్కూల్లో చూసినా మౌలిక వసతులు అసలు జీరో. పార్టీ ఇచ్చిన ఆదేశాల మేరకి మేము సందర్శించిన అన్ని ఒక ఇన్ఫర్మేషన్ తీసుకొని పార్టీకి పంపించడం జరిగింది. మొదటి 2 రోజులు ఎక్కడైతే 1వ తారీఖు 2వ తారీఖు అయితే మాకు పార్టీ బీఆర్ఎస్వి అంటే కాలేజీలో కానీ, స్కూల్స్లో కానీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకుల హాస్టల్స్లో కానీ మాకు గ్రాండ్ వెల్కమ్ ఉంది 2 రోజులు. ఏదైతే 3వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు అక్రమ అరెస్టులు, 3వ తారీఖు గట్కేసర్ పిఎస్, 4వ తారీఖు కీసర పిఎస్, అట్లా వరుసగా 5 రోజులు 5 పోలీస్ స్టేషన్లో మమ్మల్ని నిర్బంధించడం జరిగింది. ఎక్కడికక్కడ మమ్మల్ని అడ్డుకోవడానికి గవర్నమెంటు ఒక జీవోని తీసింది. ఎక్కడికక్కడ ఫ్లెక్సీలు పెట్టి, విద్యా సంస్థల ఎక్కడికక్కడ ఫ్లెక్సీలు పెట్టి మమ్మల్ని ఎంతవరకు అడ్డుకోగలిగారో అంతవరకు అడ్డుకోగలిగారు. అయినా కానీ మేము కొంచెం మొండి వైఖరితోటి ఇన్స్టిట్యూట్ల ముందు ధర్నాలు చేయడం, రాస్తారోకోలు చేయడం, రోడ్డు మీద రాస్తారోకోలు చేయడం, ఎంతవరకు చేయగలితే అంతవరకు చేసి మేము దాని మీద పిల్లలతోటి మమేకమయ్యి కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది. అది ఏమన్నా మా రాష్ట్ర కమిటీకి పంపించడం జరిగింది. సో ఎప్పుడైతే 1 సంవత్సరం నుంచి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ స్టార్ట్ అయిందో, ఈ 1 సంవత్సరంలో పిల్లలు పురుగులన్నం తిని అస్వస్థకు గురయ్యి 45 మంది విద్యార్థులు చనిపోవడం కూడా జరిగింది. 10 ఏళ్ళ చరిత్రలో ఎక్కడ తీసుకున్నా మీకు ఇట్లాంటి అవాంఛనీయ సంఘటనలు 1, 2 జరిగింటాయి. అది కూడా 1-2 పిల్లలు ఏదైనా చనిపోవడం జరిగింది. కానీ ఈ సంవత్సరం కాలం 45 మంది విద్యార్థులు చనిపోవడం మాత్రం చాలా బాధాకరం ఈ 10 సంవత్సరాలు. అదే మళ్ళీ ఈ రేవంత్ రెడ్డి పాలనలో ఏమైందంటే, ఈ 10 ఏళ్ళు మనం ఏ గురుకుల హాస్టల్స్ కానీ, ఏ ప్రిన్సిపల్ కానీ ఫోన్ చేసినా, సార్ అడ్మిషన్లు లేవు సార్, మీరు ఏమనుకోకండి సార్ అనే పరిస్థితి ఉంది. ఈ 1 సంవత్సరంలో మీరు ఏ కాలేజ్ చూసుకున్నా, ఇప్పుడు మనకు నియర్ బై చూసుకుంటే హైదరాబాద్లో ఒక విద్యా సంస్థ ఉంది, మైనారిటీ హాస్టల్ ఉంది. హాస్టల్లో మేము పోతే 650 అలాటెడ్ సీట్స్ ఉన్నాయి. అందులో ఫిల్ అయినాయి 320. అంటే మీకు ఎక్కడ ఓవరాల్గా ఏ బీసీ, ఎస్టీ, మైనారిటీ గురుకుల హాస్టల్లో చూసుకుంటే 50%, 50% ఫిల్ అయినాయి. ఇంకా ఈ మహబూబ్ నగర్లో జరిగిన సంఘటన చూసి 50%లో కూడా ఇంక 20% పిల్లలు మేము రాము, మాకు భయం అవుతుంది, ప్యానిక్ అయ్యి మేము భయపడుతున్నాం, మేము రాలేకపోతున్నాం అనే విషయం వాళ్ళు స్పష్టంగా చేసి ఈ మిగతా వాళ్ళు కూడా భయపడి రాలేకపోతున్నారు. గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ కాకుమాను మండలము గరికపాడు గ్రామంలో డ్వాక్రా గ్రూపులో అవినీతి ఆలస్యంగా మరోసారి వెలుగులోకి వచ్చింది. డ్వాక్రా సంఘాలకు గత వైసీపీ పాలకులు అంటించిన బోగస్ మరకను తొలగించేందుకు కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. గత 5 ఏళ్లలో బోగస్ సంఘాలు సృష్టించి రుణాలు తీసుకుని వాటిని కాజేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సిద్ధమవుతుంది. కొంతమంది అధికారులు, సిబ్బంది, సభ్యులకు తెలియకుండా వారి పేర్లతో బోగస్ డ్వాక్రా సంఘాలు సృష్టించారు. వాటితో బ్యాంకు లింకేజీ రుణాలు కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు. ఒక గరికపాడు గ్రామంలోనే ₹1 కోటి పైగా అవినీతి బయటపడితే కాకుమాను మండలంలోని 17 గ్రామాలలో ఎంత అవినీతి జరిగి ఉంటుందో అని డ్వాక్రా సంఘాలు అనుమానం వ్యక్తం చేశారు. సెర్పుపై చేపట్టిన సమీక్షలో సీఎం స్పందిస్తూ అక్రమాలకు పాల్పడిన వారిని విధుల నుంచి తొలగించడమే కాకుండా క్రిమినల్ చర్యలు తీసుకొని
సొత్తు స్వాధీనం చేయడానికి కఠిన నిబంధనలు రూపొందించాలని సూచించారు. 37,000 మొత్తం 50 చిల్లరే కట్టు. ఈ 12,000 ఈ 37,500 అప్పుడు 50,000 10 రూపాయలు వడ్డీ తీసుకొచ్చి కట్టినా కానీ 10 రూపాయలు వడ్డీ. మరి అప్పటికప్పుడు మనకి ఎవరు ఇస్తారు? ఇక్కడ వడ్డీలకు ఇచ్చేవాళ్ళు ఎవరు ఉన్నారు? రైతులు కూడా ఇచ్చేవాళ్ళు లేరు అప్పటికప్పుడు. అంటే ఏదో ఆశ లోన్ వచ్చి ఏదో 10 రూపాయలు వడ్డీ తీసుకొచ్చి కట్టారా? కట్టాము. 10 రూపాయలు వడ్డీ మీద తీసుకొచ్చి కట్టాము. ఏమంటది లోన్ ఇప్పిమంటే పెట్టాము అన్నాం కదా. ఈ నెల ఆఖరికి అంది కదా తిరిగాం. రోజు మార్చి రోజు తిరిగాం. అదిగో పెడుతున్నా ఇదిగో పెడుతున్నా. 9వ నెల అయిపోయింది. 10వ నెలలోకి వచ్చేటికి ఏమంది, కొత్త ఏటీఎం గారు మారుతున్నారు అంది. సరేనమ్మని ఆగాం. ఆగినాక మేడం గారు వచ్చిందని తెలిసింది. మరి వచ్చిందంట కదమ్మా మాకు పెట్టు అని అన్నాం. అంటే సరే రేపు మధ్యాహ్నం పూట రండి అంది. 10 గంటలకు వస్తాను. కాదు నాకు పని కాదు, 12 గంటలకు రమ్మంది. 1 గంటకు వచ్చాం. లేదు ఊరికి పోయిందంట. సరే ఊరికి వెళ్ళిందిగా రమ్మందిగా అమ్మాయి అని మళ్ళీ మేము తెల్లారి వచ్చాం. ఎంత లెక్క రావద్దు నేను పని చేసుకుంటా. 11 గంటలకు వస్తున్నాను. రావద్దు ఏడకి మీరు వచ్చేది నేను పని చేసుకునే పని లేదా అని అంటే అదేనమ్మా నిన్న రమ్మన్నావు. కాలు కొట్టుకుని సంఘం ఏమన్నా ఉందా? కాలు కొట్టుకుని వచ్చాం మేము. నిన్న లేవు ఏ మాట మాకు చెప్పకుండా ఊరికి వెళ్ళావు. మీటింగ్ అన్నావు. సరే తీసేసాం. ఇవాళ వచ్చాము మాకేదో సమాధానం చెప్పాలి కదా నువ్వు అని అన్నావు. అంటే నేను పెడతాగా నేను చెబుతాగా అన్నావు. అయిపోయింది. మళ్ళీ ఫోన్ 2 రోజులైనా మళ్ళీ ఫోన్ చేసాం. నేను పెడతాలే రమణ నేను చెప్తాలే అంటున్నావు. అమ్మ బయట వడ్డీకి తెచ్చిన వాళ్ళకి 1 రోజులు చెప్పాను. నువ్వేమన్నా నెలాఖరులో డబ్బులు అన్నావు. మేము 4 రోజులు గడువు ఇచ్చాము. 20 రోజులు వాళ్ళకి అవకాశం ఇచ్చాం. అయినా 3 నెలలు పట్టదు అసలు. 2 నెలలు అయిపోయింది. 3వ నెల వచ్చింది. నేను మీ పని మీదే ఇప్పుడు కూర్చుంటున్నా. మీ పని మీద 4 గంటలు కూర్చొని చేస్తానని అన్నావు. అది అయిపోయింది. మళ్ళీ తెల్లారి ఫోన్ చేశాను. ఏం నా మీద కంప్లైంట్స్ ఇచ్చారంట అని అడిగావు. కానీ మరి మా లోన్ సంగతి ఏంటంటే కనుక్కుంటాను చేస్తాను అని అన్నావు. ఇప్పుడు నేను చేస్తానని చెప్పట్లా. మళ్ళీ తెల్లారి ఫోన్ చేశాను. 3వ రోజు కూడా అంటే ఒక రకం బెదిరిస్తుంది. నేను సుబ్బారావు కనుక్కుంటాను. ఇంకా కనుక్కునే కాడే ఉండవు. కానీ మేము అప్పు తెచ్చిన వాళ్ళు కాడ ఎంత వడ్డీ పెరుగుతుంది. వాళ్ళు మమ్మల్ని ఊరుకుంటారా? ఈ లోన్లు లేక కదా మేము బయట వడ్డీలకు తెచ్చుకుని అల్లాడిపోతుంది కట్టలేక. నిన్ను క్యాన్ మీటర్కి పెట్టింది దేనికి? ఈ ముడ్డు చుట్టూ నీ ఇంటి చుట్టూ మమ్మల్ని తిప్పించుకుంటాక క్యాన్ మీటర్గా పెట్టింది. ఏంది 5 లక్షలు అమ్మో 2,000 కాడికి ఇస్తే ఇసురు నూకింది. 5,000 ఇస్తుంది. 5,000 ఏ శ్రీనిధికా? డాక్టర్ లోన్కి మనిషికి 5,000. గ్రూప్ మొత్తం మీద 5,000. శ్రీనిధికి ఎవరి కాడ అందినంటే వాళ్ళ కాడ తీసుకుంటుంది. ఎవరి ఇష్టం పక్కన అది అయినా సక్రమంలో పెట్టట్లా. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలంలోని బొప్పిడి గ్రామంలో ఉపాధ్యాయుల సమావేశంలో శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేపటి తరం భవిష్యత్తు కోసమే సీఎం చంద్రబాబు తపన పడుతున్నారని, తెలుగువారు ఎక్కడ ఉన్నా నెంబర్ 1గా ఉండాలన్నదే చంద్రబాబు కల అని తెలిపారు. సీఎం చంద్రబాబు ఏ కార్యక్రమం తలపెట్టినా దేశానికి ఒక రోల్ మోడల్గా ఉండేటట్లు తయారు చేస్తారన్నారు. మంత్రి లోకేష్ సీఎం చంద్రబాబు బాటలోనే నడుస్తున్నారని, లోకేష్ కృషితో పీటీఎం సమావేశాలు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి ఎక్కబోతున్నాయని అన్నారు. పిల్లల పనితీరుపై ఎప్పటికప్పుడు తల్లిదండ్రులకు ప్రోగ్రెస్ రిపోర్టు ఇవ్వాలని, పేదరికంలో ఉన్నవారు కూడా అత్యున్నత స్థాయికి ఎదగాలంటే విద్యతోనే సాధ్యమని ఆయన అన్నారు. సమాజంలో పిల్లలు చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా చూడాలని ఉపాధ్యాయులు మరియు ముఖ్యంగా తల్లిదండ్రులు చూడాలని చెప్పారు. ఎన్ని మార్కులు ఉన్నాయి, అటెండెన్స్ లో పెట్టారు, హెల్త్ లో పెట్టారు, 5 స్టార్ రేటింగ్ స్కూల్కి ఏ విధంగా పెట్టారు, మీకు కూడా ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎప్పటికప్పుడు పోటీతత్వాన్ని పెంచుతున్నారు. టెక్నాలజీ పెరుగుతూ ఉంది. టెక్నాలజీ పెరిగే కొద్దీ మీరు కూడా షార్ప్ అయిపోతూ ఉన్నారు. 5-6 ఏళ్ల పిల్లలు ఈరోజు సెల్ ఫోన్ కంప్యూటర్ ఆపరేట్ చేసే పరిస్థితి వచ్చింది. వచ్చిందా రాలేదమ్మా? వచ్చిందా? మీద ఎంతమందికి వచ్చు సెల్ ఫోన్ బాగా ఆపరేట్ చేయటం? చేతులు ఎత్తండి ఎంతమంది వచ్చా? ఎందుకంటే నువ్వు భయం పెట్టావు కాబట్టి. అదిగో వీళ్ళు బాగా ఎత్తేస్తున్నారు. అది ఎందుకంటే ఈరోజు 4-5 ఏళ్ల పిల్లలు కూడా సెల్ ఫోన్ పెట్టుకొని సెల్ ఫోన్లో గేమ్స్ ఆడుతూ ఉన్నారు. అది గేమ్స్ వరకే పరిమితం కావాలి, మళ్ళీ అన్నీ చూడకూడదు ఆ సెల్ ఫోన్లో కూడా.
అవునా కదా? కాబట్టి పెరుగుతున్న టెక్నాలజీ, పెరుగుతున్నటువంటి సమాజానికి పెను ప్రమాదం. టెక్నాలజీలో ఉపయోగిస్తే మన భవిష్యత్తు ఉంటుంది. ఆ విధంగా ఈరోజు పేరెంట్స్ కూడా వారికి ఉన్నటువంటి మీ టీచర్ ఏ విధంగా ఉన్నారో మీ పిల్లల్ని అడగండి. ఇంత మా డిఈఓ గారు చెప్పారు, గేట్ దాకా వదిలిపెట్టారు, తర్వాత బయటికి పోయారు. అటెండెన్స్ కూడా చూసుకోవాలి. మీరు అటెండెన్స్ చూడాలి, ప్రోగ్రెస్ చూడాలి, వాళ్ళల్లో ఎంత మేరకు వాళ్ళు మెచ్యూరిటీ పెరుగుతుందో కూడా చూడాలి. చదువుతో పాటు సంస్కారం ఉండాలి. చదువు ఒక్కటే కాదు, సంస్కారం కూడా నేర్చుకోవాలి. సమాజం అంటే భయం ఉండాలి. సమాజం అంటే భయభక్తులు కూడా ఉండాలి. 4-5 రేటింగ్లు ఇస్తున్నారు, ABCD గ్రేడ్స్. పోటీ తత్వాన్ని పెంచుతూ ఉన్నారు. టెక్నాలజీ అందిపుచ్చుకొని టెక్నాలజీలో ఉన్న మెరిట్స్ని తీసుకోవాలి, డిమెరిట్స్ని వదిలేయాలి. పిల్లల ప్రోగ్రెస్ ఎప్పటికప్పుడు తల్లిదండ్రులకు అందజేస్తూ ఉన్నారు. తల్లిదండ్రులు కూడా ఎప్పటికప్పుడు పిల్లల్ని వాచ్ చేస్తూ ప్రోత్సహిస్తూ వాళ్ళల్లో ఏ విధంగా వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తును కలుగజేయాలి అనేటువంటి దాంట్లో టీచర్కి ఎంత బాధ్యత ఉందో ఎడ్యుకేషన్ వాళ్ళకి అందించేటువంటి దాంట్లో పేరెంట్స్కి కూడా అదే విధమైనటువంటి బాధ్యత ఉంది. తల్లిదండ్రులు కోరుకునేది ఏంటి? పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు ఉండాలి. పెరిగి పెద్దయిన తరువాత జీవితం సంతోషంగా గడపాలని తల్లిదండ్రులు ఏ విధంగానైతే కోరుకుంటారో ఆ విధంగా ఉన్నత స్థానాలకు ఎదగాలి పిల్లలు. ఈరోజు పేదరికంలో ఈ దేశంలో అత్యున్నత స్థానానికి వచ్చిందంటే అది ఓన్లీ విద్య ద్వారా మాత్రమే సాధ్యం. అది ఇంజనీర్లు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, లాయర్లు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.